హలో ఫ్రెండ్స్. సో బేసికల్గా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి డిగ్రీ బీకామ్ కానీ లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ కానీ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ కానీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఏ కోర్స్ అయినా కానీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. ఏ ఆప్షన్ సైడ్ వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్తే మనకి కెరియర్ అనేది చాలా బాగుంటుంది అనేది. అందరికీ యాక్చువల్గా నేను కూడా ఎంబీఏ కంప్లీట్ చేసిన రీసెంట్ టైంలో ఎస్ఏపి అండ్ వరాకిల్ ఈ రెండిట్లో మా బ్రదర్ సజెస్ట్ చేయడం వల్ల ఎస్ఏపి చూజ్ చేసుకున్నాను. నవ్ ఐ హ్యావ్ ఎ గుడ్ కెరియర్. మంచి కంపెనీలో మంచి శాలరీకి వర్క్ చేస్తున్నాను. ఎస్ఏపి అనేది ఏఐ అనేది రీప్లేస్ చేయలేని ఒక అప్లికేషను. ఎస్ఏపి అంటే ఏంటి అంటే ఎస్ఏపి ఈజ్ బేసికల్లీ టు ట్రాక్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్స్. ఒక ఆర్గనైజేషను ఏ యాక్టివిటీస్ అయితే చేస్తుందో ఆ యాక్టివిటీస్ మొత్తాన్ని ట్రాక్ చేసేదానికి, మానిటర్ చేసేదానికి ఎస్ఏపి అనేది యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఎస్ఏపి మేనేజ్మెంట్స్కి, ఎస్ఏపి అనేది మేనేజ్మెంట్ టీమ్కి, అకౌంటెంట్స్కి అందరికీ కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద కరెంట్ స్టేజ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేది ఎస్ఏపి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే దాంట్లో P&L రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్స్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఎస్ఏపిని యూజ్ చేసి. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనం కరెంట్ స్టేటస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వెదర్ ప్రాఫిట్స్లో ఉందా లేదంటే లాస్లో ఉందా అనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి హౌ బిగ్ ఎస్ఏపి అనేది ఏం చేసిద్ది అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎస్ఏపి అనేది కంప్లీట్ ఒక ఆర్గనైజేషన్ యొక్క ట్రాన్సాక్షన్స్ని, యాక్టివిటీస్ని కంప్లీట్గా మానిటర్ చేస్తుంది. యాక్టివిటీస్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అంటే యాక్టివిటీస్ నథింగ్ బట్ ఏంటంటే పర్చేజెస్, సేల్స్, ప్రొడక్షన్, ఓకే. ఇలాంటి వాటి అన్నిటినీ మనకి వచ్చే ఇన్కమ్ని, మనకి జరిగే ఎక్స్పెన్సెస్ని, మనకు ఉండే అసెట్స్ని కంప్లీట్గా ట్రాక్ చేసిద్ది అనమాట. ఎస్ఏపి నేర్చుకోవటం కష్టమా అంటే కష్టం కాదు. రైట్ పర్సన్, రైట్ ట్రైనీ దగ్గర మీరు చూజ్ చేసుకున్నట్లయితే ఎస్ఏపి నేర్చుకోవడం అనేది నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం రియలైజ్ అవ్వటం ఎస్ఏపి అనేది ఈజీ అని చెప్పేసి, హార్డ్ కోర్స్ అయితే కాదు. ఎస్ఏపి అంటేనే చాలామందికి తెలియదు. ఎస్ఏపి ఈజ్ అ వరల్డ్ నెంబర్ 1 ERP అప్లికేషన్. మోస్ట్ ఆఫ్ ద బిగ్ 4 కంపెనీస్ అన్నీ కూడా ఎస్ఏపిని మాత్రమే యూజ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మనకి టాటా మోటార్స్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, TCS కంపెనీ కావచ్చు, లేదంటే యాపిల్ కావచ్చు, ఓకే. మనకి తెలిసిన వెల్ నౌన్ కంపెనీస్, బిగ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 99% ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. రెనాల్డ్ నిసాన్, మెస్టుబిషి, శాంసంగ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, డిగ్రీ కానీ ఎంబీఏ కానీ అయిపోవటంతో ఆలస్యం, మీరు ఏంటంటే ఇమ్మీడియట్గా ఎస్ఏపి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఎస్ఏపి నేర్చుకుంటే దే ఈజ్ ఏ కెరియర్ ఫర్ అస్. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఎస్ఏపి రిలేటెడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ అదర్వైజ్ వీసా ప్రాసెస్ అనేది సమ్ కంట్రీస్కి డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఏంటంటే there is a lot of opportunities outside of the India as well as in India as well, okay. Learn SAP and begin your career as a SAP consultant. రీసెంట్లీ మనం VA SAP సొల్యూషన్ పేరుతో నర్సాపేటలో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం. మీకు డెమో అనేది రిక్వైర్మెంట్ ఉంటే కన్నా మీరు
కింద కామెంట్లో గిన వీఆర్ లుకింగ్ ఫర్ డెమో అని చెప్పేసి కామెంట్ గిన్ చేస్తే ఐ విల్ షేర్ ద లింక్. సో డెమోలో మీకు నచ్చినట్లయితే సో మీరు కంటిన్యూ అనేది అవ్వచ్చు. అంటిల్ జాబ్ ఎస్ఏపి క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. there is no need to pay additional fees. ఓకే, సో 3 months 6 months నాట్ ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదనమాట. 3 months అయిపోతేనే అయిపోయిందా, లేదంటే కోర్స్ కంప్లీట్ అయిపోయినాక జాయిన్ అవ్వకూడదు అనేది ఏమీ ఉండదు. కోర్స్ కంప్లీట్ అయిపోయినాక కూడా మీరు ఆన్లైన్ త్రూ జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్ అయితే లేదనమాట. సో అంటిల్ జాబ్ వచ్చేంత వరకు ఐ విల్ బీ దేర్ టు సపోర్ట్. సో మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఇంటర్వ్యూలో మీకు వచ్చే క్వశ్చన్స్, ఇంటర్వ్యూ హెల్ప్, సో రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్. సో మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను కొన్ని డెమో క్లాసెస్ కూడా పోస్ట్ చేశాను. సో మీరు డెమో క్లాసెస్ చూడండి. ఎస్ఏపి అర్థమైంది, ఎస్ఏపి నేర్చుకోగలను సో అనే కాన్ఫిడెంట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే క్లాసెస్ అనేది జాయిన్ కావండి. ఎందుకంటే సో ఎస్ఏపి లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఏంటంటే మనం నేర్చుకోవటం స్టార్ట్ చేసినాక ప్రతిరోజు మనం క్లాస్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేయటం చేస్తే గిన ఎస్ఏపి అనేది చాలా ఈజీ అనమాట. సో మన వీడియోస్ ఉన్నాయి, చూడండి. చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన విఏఎస్ఏపి సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఏంటంటే ఎస్ఏపిలో రియల్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ని నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అండ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.